దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియదేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? మరొక వాక్య అంశంతో మీ ముందుకు వచ్చిన్నాను. గమనించండి, నేను చేసినటువంటి యొక్క వీడియోస్ షార్ట్ వీడియోస్ కింద చేస్తున్నాను. అయితే మీరు ఇది లైక్ చేసి చూసినప్పుడు మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినటువంటి వారిగా ఉంటారు. ఇంకా ఈ యొక్క వాక్యాలు మెసేజ్లు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. మరి ఈరోజు దీనికి వాక్యంలో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనమును 17వ వచనం 18వ వచనం వరకు చదువుదాం. చూడండి, అక్కడ వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపెడను గాని ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను లోకమునకు నీకును విరోధముగా నీ ఎదుటి పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నట యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పేదని అనుకున్నాను. శ్రీమంతులారా, ఇది తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర మనకు తెలిసిందే. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో లేదంటే వేరే వాక్యాల సందర్భంగానో ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కానీ ప్రియదేవుని గారు, ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ఈరోజు ప్రస్తావన తీసుకొస్తున్నామంటే, తన యొక్క తండ్రిని, తన ఆస్తిని పట్టుకుని తన తండ్రిని విడిచిపెట్టి, సోదరుని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళి ఆ చెడు స్నేహాలతో తనకున్నటువంటి ధనాన్నంతటిని కూడా ఆ వ్యసనాలకు గురి చేసుకుని ఆఖరి చేసినట్టుగా చూస్తున్నాం అక్కడ. ఈ రోజుల్లో కూడా చాలా మంది యవనస్తులు ఇదే పరిస్థితిలో ఉంటున్నారు. తండ్రి మాట లెక్క చేయక, సంఘంలో సేవకుల మాట లెక్క చేయక, సంఘ సహవాసంలో ఐక్యత కలిగి ఉండక, వారికి నచ్చిన విధంగా వారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులను కూడా ఎదిరించి వారు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉంది. అలాంటి వారు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి తెలియజేస్తున్నాను, ఇతడు తన కుటుంబాన్ని, తండ్రిని, బంధువులను విడిచిపెట్టి తన ఆస్తిని పట్టుకుని దూరదేశాలకు వెళ్ళిపోయాడు. కానీ ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టాడు. తన స్నేహితులు చాలా మంది వచ్చారు, డబ్బున్నంత వరకు. ఆ డబ్బున్నంత వరకు చాలా మంది వచ్చారు, చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారు, తిన్నారు, త్రాగారు, చాలా విధాలుగా ఎంజాయ్ చేశారు. అయితే ప్రియమైనదేమిలారా, మన పెద్దలు చెప్తూ ఉంటారు, కూర్చొని తింటే కొండలు కూడా ఆగవని. అవును కదా? ఇక్కడ వాస్తవంగా అలాగే జరిగింది. వారికి ఉన్న ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు, కానీ చివరికి ఏమీ కూడా మిగలలేదు. చివరికి స్నేహితులతో అన్నాడు, ఇదిగో నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టాను, మన స్నేహితులం కదా, ఇప్పుడు నా దగ్గర లేదు, మీరు పెట్టండి అని వారిని అడిగితే వారు ఏమన్నారో తెలుసా ప్రియమైనదేమి, మా దగ్గరే ఉంటే మీ దగ్గరికి వచ్చి మేము తినవలసిన అవసరం ఏముంది అని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుంది. వారు నిజంగా ప్రేమించిన స్నేహితులు కాదు, డబ్బు కొరకు, వారు పెట్టే తిండి కొరకు, వారు ఇచ్చే మందుల కొరకు, త్రాగడానికో, ఇష్టానుసారి తిరగడానికో వారు కూడా తిరిగారు తప్ప నిజంగా ఆత్మీయంగా ప్రేమించలేదని అక్కడ అర్థమవుతుంది. అలాగనే ప్రేమిదేనులారా, అతడు కూడా ఏం చేశాడంటే, వాడు గడ్డం మాసిపోయింది, బట్టలు చిరిగిపోయి పిచ్చివాడైపోయాడు, పందుల వైపే పొట్టి తినడానికి ప్రయత్నించాడు, కానీ అప్పుడు కూడా దొరకలేదు. ఇదంతా ఎందుకు మనకు రాయబడిందంటే, మనము సరైనటువంటి స్థితిలో ఉండకపోతే రేపొద్దున మన జీవితం కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ప్రియమైన ద్వారా తండ్రి అయిన దేవుడి మాట వినకపోతే రేపొద్దున్న మన పరిస్థితి కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో జ్ఞాపకం చేసుకొని ప్రియులు. అతడు అనుకున్నాడంటే, నా తండ్రి అంటే అనేకమైనటువంటి వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను. ఎందుకు ఆకలితో అలమటిస్తున్నాడు అంటే ప్రియమైన ద్వారా అతడు తండ్రి మాట వినకపోవటం వల్ల, అతడు తండ్రి ఆ కుటుంబంతో కలిసి లేకపోవటం వల్ల. ఈనాడు చాలా మంది ప్రార్థనా జీవితంతో కుటుంబకులుగా కలిసి ఉండరు, రెండవది సంఘంతో కలిసి ఉండరు. మాకు తెలిసి ప్రార్థన, మేము చేసుకోగల ప్రార్థన అని ఆయన సపరేట్గా ఉండేటువంటి వారిగా ఉంటారు తప్ప సంఘంతో ఐక్యత కలిగి దేవుని సేవకులు చెప్పేటువంటి మాట వినరు. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రియమైన
ఆకలితో అలవటించాడని చెప్తున్నాడు. అలాగనే మనం ఆత్మీయంగా కూడా మరి ఆకలితో ఇబ్బంది పడతాం. ఒంటరిగా ఉండి దేవుని దగ్గరికి రాకపోయినా, దేవుని మందిరానికి రాకపోయినా మనము ఆత్మీయ జీవితంలో ఆకలి కొనేటువంటి వారుగా ఉండి మనము మరి మన రూపురేఖలు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే హోషేయ గ్రంథం 7:13 వారు నన్ను విసర్జించి తప్పిపోతున్నారు, వారు నన్ను విసర్జించి తప్పిపోతున్నారు అని అంటున్నాడు. ఇక్కడ మరి తండ్రిని విసర్జించి వెళ్ళిపోయాడు, ఏం బాగుపడ్డాడండి? తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు, ఏం బాగుపడ్డాడు? ఈనాడు సంఘంలో చాలా మంది కూడా సేవకుని వదిలేసి, సేవకుని లెక్క చేయక, సంఘాన్ని లెక్క చేయక బయటికి వెళ్ళిపోయి మరి లోకంలో కలిసిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి ప్రభు యొక్క నామములో తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ప్రియదేవులారా, మీరు మారు మనసు పొంది సంఘంలో సభ్యులుగా, సమాజంలో సహవాసంలో దైవ సేవకునికి అనుకూలంగా మీరు ఉండాలని ప్రభుపేట కోరుతూ మీకు ఈ వాక్యాన్ని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నా. దేవుడి మాటలను దీవించి మళ్ళీ మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.